ఓం శాంతి. బాబాకు చెందిన వారం అయిన తర్వాత ఒక పరమ సత్యంతో మనకు పరిచయం ఏర్పడింది. అదేమిటంటే మనందరం ఈ ప్రయాణంలో రిటర్న్ టికెట్తో బయలుదేరాం. అందరి రిటర్న్ టికెట్ ముందే ఖరారైపోయింది. కేవలం తేదీ మరియు సమయం మాత్రమే తెలుసుకోవాల్సి ఉంది. టికెట్ ప్యాక్ అయిపోయింది. అందుకే ఈ అందమైన తిరుగు ప్రయాణ బట్టీలో బంధనముక్త మనసును ఎలా తయారు చేసుకోవాలి, ఈ జ్ఞానానికి సంబంధించిన కొన్ని విషయాలను లోతుగా అర్థం చేసుకుంటే ఇది సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో మనసును తేలిగ్గా ఉంచుకోవటానికి, గతాన్ని మర్చిపోయి ముందుకు సాగటానికి ఈ యొక్క ప్రసంగం చాలా ఉపయోగపడుతుంది. మీకు ఇంకా ఏదైనా భాగం కావాలంటే కూడా అర్థం చేసుకోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. ఎందుకంటే సాధారణంగా మనసు భారంగా మారడం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనసులో ప్రశ్నల పరంపర మొదలవుతుందో, అతను అలా ఎలా చేశాడు, ఎందుకు అలా చేశాడు, ఆమె అలా చేయకుండా ఉండాల్సింది, నాకే ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నలు వస్తాయి. కొన్నిసార్లు ఈ ఎందుకు అనే ప్రశ్నలు ఎంత శక్తివంతంగా ఉంటాయంటే అవి చాలా రోజుల వరకు, కొన్ని నెలల వరకు కూడా మనసుని అయోమయంలో పడేస్తాయి. మనసును నిరంతరం భారంగా మారుస్తూ ఉంటాయి. మనసు భారంగా ఉన్నంతకాలం అది ఫరిస్తాలాగా ఎగరలేదు. అలాగే మన తిరుగు ప్రయాణానికి సంబంధించిన అభ్యాసాన్ని కూడా మనం చేయలేం. కాబట్టి ఈ ప్రశ్నల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టడానికి, ఈ క్వశ్చన్ మార్కును ముగించడానికి బాబా మనకు ఏదైనా జ్ఞానయుక్తమైన విషయం చెప్పారా, అలా ముగింపు పలకడానికి ఏదైనా పాయింట్ బాబా చెప్పారా? బాబా ఏం చెప్పారు? కర్మల హిసాబ్ కితాబ్. దీని గురించే మనం రోజులో చాలాసార్లు డ్రామా 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 అని అంటూ ఉంటాం. ఈ డ్రామా అనే పదాన్ని ఉపయోగించి మనసులో నడుస్తున్నటువంటి ప్రశ్నల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నిస్తాం. అయితే మీరు మిమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మనం డ్రామాని అంటామా? అలా డ్రామాని అనగానే నిజంగానే ఫుల్ స్టాప్ పడిపోతుందా? నోటితో అయితే మనం డ్రామా డ్రామా అని అంటూనే ఉంటాం, కానీ మనసులో మాత్రం అవే ఆలోచనలు, అవే ప్రశ్నలు నడుస్తూనే ఉంటాయి. నోటితో అయితే మనం డ్రామా అని అంటూనే ఉంటాం, కానీ మనసులో మాత్రం లేదు అలా జరిగి ఉండకూడాల్సింది, అతను అలా ఎలా చేశాడు, ఆమె అలా అని ఉండకుండా ఉండాల్సింది అనే విషయాలు తిరుగుతూ ఉంటాయి. అవే విషయాలు తిరుగుతూ ఉంటాయి. మనసులో అవే ఆలోచనలు నడుస్తూ కొన్నిసార్లు ఆ విషయాల వల్ల ఎంతో దుఃఖం కూడా కలుగుతుంది. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. బాబా చెప్పారు, జ్ఞానాన్ని ఉల్టాగా ప్రయోగించకూడదు, జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. ఎక్కడైతే డ్రామా అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాలో అక్కడ మనం ఏం చేస్తాం? పరిస్థితిని మార్చడానికి పురుషార్థం చేస్తూ ఉంటాం. లేదు, ఇది ఖచ్చితంగా మారి తీరాలి అని పట్టుపడతాం. కానీ ఎక్కడైతే నిజంగా పురుషార్థం చేయాల్సి ఉంటుందో అక్కడ ఇదంతా డ్రామా అని చెప్పి వదిలేయాలని చూస్తాం. కానీ ఇది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఇదంతా డ్రామా అని చెప్పి వదిలేయాలని చూస్తాం. నిజానికి అక్కడ పురుషార్థం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం మరియు డ్రామా అనేటువంటి ఈ రెండు పదాలని ఎప్పుడు ఏ సమయంలో ఉపయోగించాలో బాబా మనకు చక్కగా వివరించారు. దీనిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ పదాల ప్రాముఖ్యత ఎంతో ఉంది. దీనిని సరిగ్గా ఉపయోగించడానికి మీరు ఒకే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక సంఘటన లేక కార్యం జరగబోయే ముందు మనం దానికోసం పూర్తి పురుషార్థం చేయాలి. కానీ ఒకసారి ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత ఫలితం ఏదైనా రానివ్వండి, అది మనకు అనుకూలంగా ఉన్నా లేక ప్రతికూలంగా ఉన్నా అప్పుడు మనం ఉపయోగించాల్సిన పదం డ్రామా. సంఘటన జరగడానికి ముందు పురుషార్థం, జరిగిన తర్వాత డ్రామా. కేవలం ఈ ఒక్క విషయం గుర్తుంటే
మనం ఈ 2 పదాలని చక్కగా ఉపయోగించి ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించవచ్చు. ఉదాహరణకు మనం ఉదయం 5 గంటలకు రైలు పట్టుకోవాలి అనుకుందాం. 5 గంటలకు రైలు బయలుదేరుతుంది. దానిని మనం అందుకోవాలి. ఇప్పుడు మనకు 5 గంటలకు వెళ్ళాలని తెలుసు కాబట్టి మనం పురుషార్థం చేస్తాం, అంటే ప్రయత్నం చేస్తాం. ముందు రోజు రాత్రి మన సామానంతా ప్యాక్ చేసి పెట్టుకుంటాం. దారిలో తినడానికి అవసరమైన ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాం. ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకుని పడుకుంటాం. ఉదయం మళ్ళీ 2 లేక 3 గంటలకి లేచి స్నానం చేసి సిద్ధమై స్టేషన్కు బయలుదేరతాం. ఒకవేళ స్టేషన్ దూరంగా ఉండి మనం వెళ్తున్నటువంటి వాహనంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే ఫోన్ చేసి వేరే వాహనాన్ని లేక ట్యాక్సీని పిలుచుకుంటాం. ఎలాగైనా సరే మనం ఏం చేస్తాం, 5 గంటల కంటే ముందే స్టేషన్కి చేరుకోవడానికి పూర్తి ప్రయత్నం, అంటే పురుషార్థం చేస్తాం. ఒకవేళ స్టేషన్కి ఒక 200 లేక 300 మీటర్ల దూరంలో ట్రాఫిక్ జామ్ అయినా సరే మనం వాహనం దిగి సామాన్ను చేత్తో పట్టుకుని నడకనైనా సరే బయలుదేరుతాం. ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఎంత సమయం పడుతుందో తెలియదు కాబట్టి నడిచైనా స్టేషన్కి చేరుకుందాం అనుకుంటాం. ట్రాఫిక్లో ఎంత సమయం పడుతుందో తెలియదు కదా. అందుకోసం ఇది నా సొంత జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా చెప్తున్నాను. ఆ సమయంలో మనం చేయగలిగిందంతా చేస్తాం. మేము పానీపట్ నుండి ఢిల్లీకి వచ్చినప్పుడు ఇలాగే జరిగింది. అక్కడ రైల్వే స్టేషన్ ముందు ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే సామాను చేతిలో పట్టుకుని నడకన బయలుదేరాల్సి వచ్చింది. మేము చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాం. ఆ ఫ్లై ఓవర్ దిగి ట్రైన్ ఎక్కి అడుగు పెట్టామో లేదో అప్పుడే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అంటే పురుషార్థం ఎలా ఉండాలంటే మన సర్వశక్తులు, అంటే గోళ్లతో సహా బలాన్ని ఉపయోగించి ప్రయత్నించాలి. నేను గమనించింది ఏంటంటే మనం మన వంతు పురుషార్థం చేసినప్పుడు బాబా సహాయం కూడా లభిస్తుంది. నా లౌకిక గ్రామం రాజస్థాన్లోని ఉదయ్పూర్ దగ్గర ఉంది. ఆ రోజుల్లో నేను అహ్మదాబాద్లో ఉండేవాడిని. నా లౌకిక నాన్నమ్మ నాతో పాటే ఉండేది. సాధారణంగా మేము ఉదయ్పూర్ నుండి అహ్మదాబాద్కు బస్సులో ప్రయాణించేవాళ్ళం. కానీ ఒకరోజు ఆమె ఈరోజు మనం ట్రైన్లో వెళ్దామంది. అయితే ట్రైన్లో వెళ్దామని చెప్పేసి అనగానే నేను సరేనన్నాను. బస్ స్టేషన్ నుండి రైల్వే స్టేషన్ కొంచెం దూరంలోనే ఉండేది కాబట్టి మేము రిక్షా మాట్లాడుకుని వెళ్ళాం. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒకే ఒక్క ట్రైన్ నడిచేది. నేను టికెట్ విండో దగ్గరికి వెళ్ళి నాకు 2 టికెట్లు ఇవ్వండి అని అడిగాను. అక్కడ ఉన్న వ్యక్తి ట్రైన్ ఇప్పుడే బయలుదేరబోతుంది అన్నాడు. నేను పర్వాలేదు, మీరు టికెట్ ఇవ్వండి, మేము అందుకోవడానికి ప్రయత్నిస్తామన్నాను. టికెట్ తీసుకుని మా నాన్నమ్మతో నువ్వు మెల్లమెల్లగా నడుస్తూ ఉండు, నేను వస్తాను అని చెప్పాను. నా చేతిలో 2 బ్యాగులు ఉన్నాయి. వాటిని పట్టుకుని చకాచకా స్టేషన్ లోపలికి పరిగెత్తాను. మొదటి ప్లాట్ఫామ్ మీదే ట్రైన్ ఉంది, కానీ మేము ప్లాట్ఫామ్ మీదకి చేరుకునేసరికి ట్రైన్ కదిలిపోయింది. మేము మరింత దగ్గరికి వెళ్ళేసరికి చివరి గార్డ్ డబ్బా మా ముందుకు వచ్చి దాటిపోతుంది. ఆ లాస్ట్ డబ్బాను చూశాక ఇక మేము ఆ ట్రైన్ ఎక్కే అవకాశం ఏమాత్రం లేదేమో అని అనిపించింది. అయినప్పటికీ నేను మనసులో అనుకున్నాను, ఇంకా సంఘటన పూర్తిగా జరిగిపోలేదు కాబట్టి నీ పురుషార్థాన్ని కొనసాగించు అని. నేను ఆ గార్డుకు చేతులు జోడించి నమస్కరిస్తూ బతిమిలాడాను. చూడండి, నాతో పాటు ముసలి నానమ్మ ఉంది, ఇదే చివరి రైలు, ఇది వెళ్ళిపోతే మేము ఎలా వెళ్ళాలి అని సైగలతో అతనికి వివరిస్తూ రైలు ఆపమని అడిగాను. 1-2 ప్రయాణికుల కోసం నడుస్తున్న రైలును ఆపడం అనేది దాదాపు అసాధ్యం. ఇది చాలా సంవత్సరాల క్రితం మాట. అప్పుడు అక్కడ మీటర్ గేజ్ రైళ్లు ఉండేవి. నేను చాలా బతిమలాడడంతో ఆ గార్డ్ చైన్ లాగి రైలును ఆపాడు. మా ఇద్దరిని ఎక్కించుకున్నాక రైలు మళ్ళీ బయలుదేరిపోయింది. అంటే చివరి క్షణం వరకు కూడా ఆశ వదులుకోకుండా చేయకుండా పురుషార్థం చేయాలి. ఆశ వదులుకోకుండా పురుషార్థం చేయాలి. కానీ ఇంత పురుషార్థం చేసిన తర్వాత కూడా ఒకవేళ ఏదైనా సంఘటన జరిగిపోయి దాని ఫలితం మనకి అనుకూలంగా రాకపోతే అప్పుడు ఏమనాలి?
డ్రామా అనాలి అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాలి. కానీ మనం గమనించినట్లయితే డ్రామా వెనుక ఉన్న రహస్యాన్ని కనుక మనం అర్థం చేసుకోకపోతే ఫుల్ స్టాప్ పడదు. కేవలం డ్రామా అనే పదం అనడం వల్ల ఫుల్ స్టాప్ రాదు. డ్రామా వెనుక ఉన్న రహస్యాలను, దాని వెనుక ఉన్నటువంటి లాజిక్ను, దాని లోతును కనుక మనం అర్థం చేసుకుంటే వెంటనే ఫుల్ స్టాప్ పడిపోతుంది. మరి ఆ రహస్యాలు ఏమిటి? అవే డ్రామా యొక్క 4 విశేషతలు. ఈ 4 విశేషతలను మనం స్మృతిలో ఉంచుకొని వాటి సత్యత మన మనసులో స్థిరపడితే ఫుల్ స్టాప్ పెట్టడం అనేది సాధ్యమవుతుంది. ఫుల్ స్టాప్ పెట్టడం అనేది చాలా సాధ్యమవుతుంది. ఎందుకనంటే ఆ 4 పిల్లర్లలో ఏ ఒక్కటి ఊగులాడినా లేక చిన్నగా ఉన్నా దానిపై ఉంచిన వస్తువు స్థిరంగా ఉండదు, కదులుతూ ఉంటుంది. మనం ఏదైనా కుర్చీలో కూర్చున్నప్పుడు కింద ప్లాస్టిక్ సపోర్ట్ లేకపోతే అది ఇలా ఇలా ఊగుతూ ఉంటుంది. కానీ ఆ 4 పిల్లర్లు ఒకేలాగా ఉంటే టేబుల్ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా డ్రామా యొక్క ఈ 4 పాయింట్లను మనం చక్కగా అర్థం చేసుకుని జీవితంలో ధారణ చేస్తే మనం కూడా ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాము. అలజడి లోనవ్వము, చింతించము, మనసు భారం అవ్వదు. డ్రామా యొక్క మొదటి విశేషత ఏమిటంటే నేనేమి కొత్త విషయం చెప్పడం లేదు. బాబా మనకు మురళిలలో ఎన్నోసార్లు క్రమం తప్పకుండా చెప్తూనే ఉంటారు. మనం కేవలం దానిని ఒక్కసారి రివైజ్ చేసుకుంటున్నాం. మొదటి విశేషత డ్రామా ఫిక్స్ అయి ఉంది. డ్రామా ఫిక్స్ అయి ఉంది మరియు ఇది సత్యం. ఇది దీని మొదటి విశేషత. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏదైతే ముందే ఫిక్స్ అయి ఉందో దానిని మార్చడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? సమయం వృధా. ఎందుకంటే అది ఫిక్స్ ఆటోమేటిక్గా అయి ఉంది. ఎందుకంటే అది ఫిక్స్ అయి ఉంది. ఉదాహరణకు మనం ఈ హాల్లో కూర్చున్నాం అనుకుందాం. రాత్రి సమయం మనందరం యోగం చేస్తున్నాం. అకస్మాత్తుగా లైట్ పోయింది, చీకటి పడింది. ఏదో కారణం చేత మనం ఈ హాల్ నుండి బయటికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడంతా దట్టమైన చీకటిగా ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం? లైట్ పోయింది, మన దగ్గర వేరే ఏ సాధనము లేదు. మనం నెమ్మదిగా లేచి మనకు దారి ఎంతవరకు గుర్తుందో అంతవరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ మనం వెళ్ళి అక్కడ ఉన్న గోడను చేత్తో తాకితే ఇప్పుడు బయటికి వెళ్ళాలి కాబట్టి ఏం చేస్తాం? గోడ నుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తామా? లేక గోడకు తల బాదుకుని సరే ఇక్కడ నుండి దారి దొరుకుతుంది బయటికి వెళ్దాం అనుకుంటామా? అలా చెయ్యం కదా. ఎందుకు చెయ్యం? ఎందుకంటే అది గోడ అని, అది ఫిక్స్ అయి ఉందని, అది మారదని మనకు తెలుసు. అందుకే దానితో తల బాదుకునే కంటే మనం తలుపు ఎక్కడుందో ఆటోమేటిక్గా వెతుకుతాం. తలుపు ఎక్కడుందో వెతుకుతాం. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగిపోతుంటాయి. ఒకసారి ఆ సంఘటనలు జరిగిపోయాయంటే అవి మళ్ళీ ఫిక్స్ అయిపోయినట్లే. ఆ తర్వాత ఆ సంఘటనలను మార్చడానికి మనం తల బాదుకుంటూ ఉంటే అందువల్ల నష్టం మనకే జరుగుతుంది, సమయం వృధా అవుతుంది మరియు మన ఆధ్యాత్మిక ఉన్నతి ఆగిపోతుంది. ఒకసారి రమేష్ అన్నయ్య గారు మమ్మతో కలిసి పాండా భవనంలో మమ్మ గదిలో కూర్చుని ఏదో మీటింగ్ చేస్తున్నారు. అప్పుడు ఒక టీచర్ మమ్మని కలవడానికి వచ్చారు. ఆమె వచ్చి మమ్మకు సెంటర్ వార్తలను వినిపించారు. ఆ సెంటర్లో ఏదో కొంచెం సమస్య జరిగింది. ఎవరో ఒక అన్నయ్య ఏదో తప్పు చేశారు. ఆ వార్త అంతా ఆమె వినిపించారు. మమ్మ అంతా విన్నారు. విన్నాక మమ్మ అన్నారు, చూడు అక్కయ్య, ఇప్పుడు ఆ విషయం జరిగిపోయింది కదా, అదే సత్యం. దానిని నువ్వు స్వీకరించి ముందుకు సాగు, అంతేకాని దానిలోనే చిక్కుకుని పోకు అని చెప్పేసి మమ్మ చెప్పారు. మమ్మ ఆ కోణంలో నుండి ఆమెకి పూర్తిగా వివరించటంతో ఆ సిస్టర్ మనసు చాలా తేలికైపోయి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళిన తర్వాత రమేష్ అన్నయ్య మమ్మని అడిగారు, మమ్మ, ఆ సెంటర్లో జరిగిన సంఘటనలో ఆ అన్నయ్య చేసిన తప్పే కదా? అది ముమ్మాటికి తప్పే.
యజ్ఞ నియమాల ప్రకారం చూసినా, ప్రపంచ రీత్యా చూసినా అది తప్పే. అది సత్యమని మీరు ఎందుకన్నారు? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో నాకు చెప్పండి మమ్మ. అది తప్పైనప్పుడు మీరు దానిని సత్యమని ఎందుకన్నారు? అప్పుడు మమ్మ అన్నారు, రమేష్జీ, సెంటర్లో జరిగిన ఈ సంఘటన 5000 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగిందా అని అడిగారు. రమేష్ భాయ్ అవును జరిగింది అన్నారు. మరి ఇది 5000 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ జరుగుతుందా అని అడిగారు. అన్నయ్య అవును అన్నారు. ఈ సంఘటన మళ్ళీ జరుగుతుంది అని కూడా అన్నారు. మమ్మ అన్నారు, ఏ సంఘటన అయితే జరిగిపోతుందో అది కల్పకల్ప వృత్తాంతంలో ముందే ఫిక్స్ అయి ఉంటుంది. దానిని మార్చడం సాధ్యం కాదు. దేనినైతే మార్చలేమో అదే సత్యం. మారుతూ ఉండేదే అసత్యం. కానీ దేనినైతే మార్చడం అసాధ్యమో అదే సత్యం. కాబట్టి దానిని మనం స్వీకరించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం అవును ఈ విషయం జరిగిపోయింది, సరే దీనిని అంగీకరించి ముందుకు సాగుదామని మనస్ఫూర్తిగా స్వీకరిస్తాము, అప్పుడు మన మనసులో ఉత్పన్నమయ్యే వృధా ప్రశ్నలకు మనం ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. మన ప్రయాణం ముందుకు సాగుతుంది. అందుకే డ్రామా ఫిక్స్ అయి ఉంది, సత్యమై ఉంది. ఏది జరిగిపోయిందో దానిని మనం నిష్కపటమైన మనస్సుతో స్వీకరించి ముందుకు సాగాలి. ఏది జరగబోయిందో దానిని మనం నిష్కపటమైన మనస్సుతో, ఏదైతే జరిగిపోయిందో దాని గురించి చెప్తున్నారు. డ్రామా యొక్క రెండవ విశేషత ఏమిటి అంటే, డ్రామా ఖచ్చితమైనది, యాక్యురేట్ అనేది ఇంగ్లీష్ పదం. దీనిని హిందీలో ఏమంటారంటే, యాక్యురేట్ అంటే యథార్థమైనది, లేక ఏది ఎలా జరగాలో అలా ఉంది, ఎక్కడ జరగాలో అక్కడ ఉంది, ఏ విధంగా జరగాలో ఆ విధంగా ఉంది, అంతా యాక్యురేట్గా ఉంది. ఒకవేళ ఏదైనా విషయం ముందే యాక్యురేట్గా ఉన్నప్పుడు దాని గురించి ఇక ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవ్వకూడదు. అది ఆల్రెడీ యాక్యురేట్గా ఉన్నప్పుడు ఇక ప్రశ్నలు ఎందుకు వస్తాయి? కానీ దాని గురించి కూడా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. మనం మురళిలో కూడా విన్నాం, బాబా చెప్తారు. కొంతమంది పిల్లలు బాబాకు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. బాబా, మీరు ఇలా చేసి ఉంటే చాలా బాగుండేది, మీరు అలా చేసి ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పేసి ఇలా బాబాకు సలహాలు ఇస్తూ ఉంటారు. మీరు అలా చేసి ఉంటే ఇంకా బాగుండేది అని. ఈ డ్రామా అంటే బాబాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ డ్రామా పూర్తిగా యాక్యురేట్. కానీ మన విషయంలో ఏం జరుగుతుందంటే, మనం మనల్ని కొంచెం బుద్ధిమంతులం అనుకుంటాం కదా. కాబట్టి ఈ బుద్ధిమంతుడైన వ్యక్తి బుద్ధిని కొంచెం ఎక్కువగా ఉపయోగిస్తాడు. అందులో ఏదో ఒక తప్పు వెతుకుతాడు. ఆపై తన్ని తాను అశాంతికి గురి చేసుకుంటాడు. పూర్వం ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అతను చాలా తెలివైనవాడు. అయితే ప్రతి ఒక్కరికి సలహాలు ఇవ్వటం అతని సంస్కారంగా మారిపోయింది. ఎవరిని చూసినా సలహా ఇచ్చేవాడు. నువ్వు ఇందులో ఇలా చెయ్యి, నువ్వు అందులో అలా చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అనేసి. అక్కడ ఉన్నటువంటి వారు అతనితో విసిగిపోయేవారు. కానీ అతను మాత్రం తన అలవాటును మాత్రం వదులుకోలేదు. ఎప్పటికీ కూడా అలా చేయి ఇలా చేయి అనుకునేది. ఒకసారి అతను ఒక గ్రామం నుండి ఇంకొక గ్రామానికి నడిచి వెళ్తున్నాడు. ఉదయాన్నే బయలుదేరాడు. గ్రామం వెలుపలికి రాగానే అక్కడ ఒక చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసె బయట కొన్ని కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు నాటబడి ఉన్నాయి. అందులో ఒక పాదు ఆ గుడిసె గోడ ఆధారంగా పైనున్నటువంటి కప్పు వరకు పాకింది. ఆ కప్పు పైన ఒక 5-7 కిలోల బరువున్న గుమ్మడికాయలు అనేవి కాసి ఉన్నాయి. అతను అక్కడే నిలబడి దాని వంక చూస్తూ ఆలోచించసాగాడు. భగవంతుని దగ్గర కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ సరిగ్గా లేదు. ఇంత సన్నటి తీగ, అసలు దానంతట అది నిలబడమే కష్టం. అలాంటి తీగ పైన ఈ 5-7 కిలోల గుమ్మడికాయను పెట్టారు. ఇది ఆ తీగ మీద ఎలా ఉంటుంది? భగవంతుని ప్లానింగ్ అస్సలు బాలేదు. దీన్ని మార్చాలి అని అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూనే అతను ముందుకు సాగాడు. ఆలోచిస్తూనే ఇలా ముందుకు సాగాడు. మధ్యాహ్నం అయింది. ఎండ చాలా ఎక్కువగా ఉంది.
అతనికి దాహం వేసింది. బాగా అలసిపోయాడు. ఎక్కడైనా చల్లటి నీరు దొరికితే తాగి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. ఇంతలో ఒక బావి కనిపించింది. బావి నుండి నీరు తోడుకుని తాగాడు. ఆ బావి పక్కన చాలా పెద్ద దట్టమైన ఒక చెట్టు, మారేడు చెట్టు ఉంది. దాని నీడ చాలా ప్రశాంతంగా ఉంది. దాంతో అతను తన టవల్ను అక్కడ పరిచి అలా విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాడు. అలా పడుకుని పైకి చూడగా యాపిల్స్ పరిమాణంలో ఉన్న మారేడు పండ్లు ఆ చెట్టుకు కాసి ఉండడం కనిపించింది. అప్పుడు అతని మనసులో మళ్ళీ ఆలోచన మొదలైంది. చూడండి, ఇక్కడ కూడా భగవంతుడు తప్పు చేశాడు. ఇంత పెద్ద చెట్టు నా 2 చేతులతో పట్టుకున్నా కూడా దీని కాండం నా చేతికి అందనంత లావుగా ఉంది. దీని కొమ్మలు ఎంతో బలంగా ఉన్నాయి. కానీ దీనికి కాసిన పండు చూస్తే ఇంతేసుంది. నిజానికి ఆ గుమ్మడికాయ ఈ చెట్టుకు ఉండాల్సింది. కానీ ఎందుకో భగవంతుని దగ్గర కూడా వస్తువులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి అని అనుకుంటున్నాడు. ఇలా ఆలోచిస్తూ అతనికి నిద్ర వచ్చేసింది. బాగా అలసిపోయి ఉన్నాడు. చల్లటి గాలి కూడా వీస్తుంది. అకస్మాత్తుగా పైనుండి ఒక బాగా పండిన మారేడు పండు కింద పడింది. నేరుగా అతని తల మీద పడింది. అది ఎంత గట్టిగా పడిందంటే అతను అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఆ దారిని వెళ్తున్నటువంటి వారు ఎవరో ఒక ఆయన స్పృహ తప్పి పడి ఉన్నాడని చూసి అతని ముఖం మీద నీళ్లు చల్లాడు. దాంతో అతనికి స్పృహ వచ్చింది. నేను బతికే ఉన్నానా లేక చనిపోయానా అని తన్ను తాను చెక్ చేసుకున్నాడు. అసలు ఏం జరిగింది? ఇక్కడ ఇంత నొప్పి ఎందుకు వస్తుంది? నేను స్పృహ ఎలా తప్పిపోయాను అని పక్కన చూస్తే ఆ మారేడు పండు కనిపించింది. ఓహో, పైనుండి మారేడు పండు పడడం వల్లే నేను స్పృహ తప్పిపోయానా అని అనుకుంటూ ఆలోచించసాగాడు. ఒకవేళ ఆ గుమ్మడికాయ కనుక ఈ పైన ఉండి అది నా తలపై పడి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది? అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. ఒకవేళ ఆ పెద్ద గుమ్మడికాయ కనుక ఈ చెట్టు పైన ఉండి అది నా తలపై పడి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది? అప్పుడు అతనికి జ్ఞానం వచ్చింది. లేదు, భగవంతుని సృష్టిలో అంతా పక్కాగా ఉంది. భగవంతుని దగ్గర ఎటువంటి తప్పు జరగదు. అంత ఖచ్చితంగానే ఉంటుంది. ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది అని గ్రహించాడు. కాబట్టి డ్రామా యొక్క 2వ విశేషం మనం విన్నాం. అదేమిటంటే డ్రామా ఖచ్చితమైనది. స్వయంగా భగవంతుడే చెప్పారు ఇది ఖచ్చితమైనదని. కాబట్టి కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోయినా సరే భగవంతుడు చెప్పారు కాబట్టి ఇది ఖచ్చితమైనదే అని మనం అంగీకరించి జీవితంలో ముందుకు సాగాలి. ఇక డ్రామా యొక్క 3వ విశేషం డ్రామా కళ్యాణకారి. కళ్యాణం అంటే ఏంటి? మేలు చేసేది, 100% సానుకూలత, పాజిటివిటీ. కళ్యాణం అనేది ఒక విస్తృతమైన పదం. దీనిలో అంత మంచే దాగి ఉంటుంది, అంత మంచే జరగబోతుంది. మీరు కనుక ఒక విస్తృతమైన దృష్టితో చూస్తే మనం ఈ ఘోర కలియుగం నుండి సువర్ణమైనటువంటి సత్యుగం వైపుకు పయనిస్తున్నాం. కాబట్టి కలియుగం నుండి సత్యుగానికి వెళ్తున్నామంటే మొత్తంగా అంతా కళ్యాణకారిగా మారినట్టే కదా. కానీ వ్యక్తిగతంగా కూడా మన జీవితంలో ఏది జరుగుతుందో, ఏది పోయిందో దానిలో కూడా కళ్యాణమే దాగి ఉంటుంది. కొన్నిసార్లు ఆ కళ్యాణం మనకు కనిపిస్తుంది. మనం కలియుగం నుండి సత్యుగానికి వెళ్తున్నామంటే మొత్తంగా అంతా కళ్యాణకారిగానే మారినట్టు కదా. కానీ వ్యక్తిగతంగా కూడా మన జీవితంలో ఏది జరుగుతుందో, ఏది జరిగిపోయిందో దానిలో కూడా కళ్యాణమే దాగి ఉంటుంది. కొన్నిసార్లు అకళ్యాణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఆ కళ్యాణం మనకు కనిపించదు. మనకు కనిపించినప్పుడు మనం కొంచెం ఓపిక పట్టాలి. కానీ భగవంతుని ఈ మహావాక్యాలపై నమ్మకం ఉంచాలి. ఏం జరిగిందో అది మంచిగా జరిగింది అంటే దాని వెనుక ఏదో ఒక మేలు దాగి ఉందని విశ్వసించాలి. మా సెంటర్ కోసం ఒక రిట్రీట్ సెంటర్ స్థలాన్ని కొనుగోలు చేశాం. ఆ స్థలాన్ని ఫైనల్ చేయడానికి నేను 2-3 సార్లు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అది ఫైనల్ అయిన తర్వాత సెప్టెంబర్ నెలలో దానికి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశాం. అప్పుడు అక్కడి అక్కయ్య గారు నన్ను ఆహ్వానిస్తూ
లలిత్ భాయ్ మీరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పారు. నేను సరే వస్తానని అన్నాను. దానికి సంబంధించినటువంటి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ అయిపోయింది. కార్యక్రమానికి ఒక 5-6 రోజుల ముందు చాలా విపరీతమైన వర్షం కురిసింది. సాధారణంగా సెప్టెంబర్ నెలలో ఆ ప్రాంతంలో అంత వర్షం పడదు, కానీ చాలా ఘోరమైన వర్షం కురిసింది. ఆ రిట్రీట్ సెంటర్ అంటే అది ఒక పొలం లాంటి స్థలం కాబట్టి ఆ భూమి అంతా పూర్తిగా నీళ్లతో నిండిపోయింది. అప్పుడు అక్కడి అక్కయ్య గారు నాకు ఫోన్ చేసి, లలిత్ భాయ్ ఇక్కడ వర్షం చాలా ఎక్కువగా పడింది అని చెప్పారు. నేను కూడా అవును, వార్తల్లో విన్నానని అన్నాను. అక్కయ్య అంటూ అక్కడ అంతా నీళ్లు నిండిపోయాయి, పైగా ఆ టెంట్ డెకరేటర్ కూడా భూమి ఆరిపోయేంత వరకు టెంట్ వేయనని నిరాకరిస్తున్నాడు. ఇంత పెద్ద స్థలంలో టెంట్ వేయాలంటే అతనికి కనీసం 3-4 రోజుల సమయం పడుతుంది. అందుకే అతను ఇప్పుడు నేను చెయ్యలేనని చేతులెత్తేశాడు. అప్పుడు నేను ఏం చేయాలి? పైగా వాతావరణ శాఖ వాళ్ళు కూడా రాబోయే 2-3 రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు అని అక్కయ్య గారు అన్నారు. అప్పుడు నేను అన్నాను, అక్కయ్య ఇది మన చేతుల్లో లేని పని అయినప్పుడు మీరు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడమే మంచిది. దానికి అక్కయ్య అన్నారు, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఢిల్లీ నుండి బ్రిజ్మోహన్ భాయ్ కూడా వస్తున్నారు. అందరి ఫ్లైట్ టికెట్లు బుక్ అయిపోయాయి. ఇక్కడ అన్నీ సిద్ధం చేసి సామాన్లు కూడా కొనేసాము. ఇప్పుడు ఎలా వాయిదా వేయాలి, ఏం చేయాలి అని ఆందోళన చెందారు. నేను అన్నాను, చూడండి ఇది మన చేతుల్లో లేని విషయం. ఒకవేళ మన చేతుల్లో ఉండేదైతే మనం సాయశక్తిలా ప్రయత్నించేవాళ్ళం. కానీ ఇది మన పరిధిలో లేనిది కాబట్టి దీన్ని వాయిదా వేయడమే సరైన నిర్ణయం. దీనిలోనే ఏదో ఒక కళ్యాణం దాగి ఉంటుంది అని నా నోటి నుండి అప్రయత్నంగా వచ్చింది. దీనిలోని ఏదో ఒక మేలు దాగి ఉంటుంది అని అన్నాను. అప్పట్లో నష్టం చాలా జరుగుతున్నట్లు అనిపించినా వేరే దారి లేకపోవడంతో అక్కయ్య గారు సరే మనం దీన్ని వాయిదా వేద్దామన్నారు. అలా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత ఒక 15-20 రోజులకి అక్కయ్య మధుబన్ వచ్చారు. దాది జానకి గారిని కలిసి, దాదీజీ ఇలా రిట్రీట్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం చేయాలనుకుంటున్నాము, మీరు విచ్చేస్తే చాలా సంతోషిస్తాము, మీరు వచ్చి కూడా చాలా ఏళ్ళు అవుతుంది అని చెప్పారు. అప్పుడు దాది గారు నవ్వి పక్కనే ఉన్న సిస్టర్ని పిలిచి క్యాలెండర్ చూసి ఒక 8 రోజుల తర్వాత డేట్ ఇచ్చారు. 8 రోజుల తర్వాత దాది రాగలిగారని చెప్పారు. ఆ రోజుల్లో దాది గారు సాధారణంగా చార్టర్డ్ ఫ్లైట్లలో వెళ్ళేవారు. కానీ అహ్మదాబాద్ నుండి దీనికి డైరెక్ట్ ఫ్లైట్ ఉండడంతో తానే ఆ డైరెక్ట్ ఫ్లైట్లో వచ్చేస్తానని దాది చెప్పారు. అప్పుడు ఆ అక్కయ్య గారు నా ఆఫీస్కి వచ్చి, లలిత్ భాయ్ శంకుస్థాపన కార్యక్రమానికి దాది గారే వస్తాను అని చెప్పారు. నేను ఇది చాలా మంచి వార్త కదా అన్నాను. అక్కయ్య నాతో మీరు కూడా తప్పకుండా రావాలి అన్నారు. నేను సరే నేను దాది గారితో పాటే వచ్చేస్తానని చెప్పాను. అయితే అక్కడ అక్కయ్య, కానీ ఇంకా కేవలం 8 రోజుల సమయం ఉంది కదా, ఇంత తక్కువ సమయంలో అన్ని ఏర్పాట్లు ఎలా చేయగలం అని కాస్త కంగారు పడ్డారు. అయితే కొంచెం అప్పుడు నేను అన్నాను, చూడండి డ్రామా ఇప్పటికే మీతో ఒకసారి రిహార్సల్స్ చేయించేసింది కదా, కాబట్టి అన్ని ఏజెన్సీల వారు, టెంట్ వాళ్ళు అందరూ మీకు కాంటాక్ట్లో ఉన్నవారే. మీరు కేవలం ఫోన్ చేసి పని మొదలు పెట్టించడమే అంత సవ్యంగా చాలా బాగా జరుగుతుంది అని చెప్పాను. 8 రోజుల తర్వాత మేము అక్కడికి చేరుకున్నాం. ఉదాహరణకి రేపు ఉదయం 10 గంటలకు కార్యక్రమం అనగా మేము ఈరోజు మధ్యాహ్నానికే అక్కడికి చేరుకున్నాం. అలా మేము వెళ్ళిన రోజు సాయంత్రం అక్కడి ముఖ్యమంత్రి గారు దాది గారిని కలవడానికి సెంటర్కి వచ్చారు. అక్కడ ఒక 40 నుండి 50 మంది విఐపీస్ ఒక చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాం. ఆ ముఖ్యమంత్రి గారు దాది గారితో దాదాపు 1 గంట సమయం గడిపారు. బ్రహ్మకుమారిల కార్యక్రమానికి ఆయన రావడం అదే మొదటిసారి. అయినప్పటికీ దాది గారితో 1 గంట సేపు చాలా చక్కగా సమయాన్ని గడిపారు. ఎందుకంటే మరుసటి రోజు ఆయన వేరే ఎక్కడికో వెళ్లాల్సి ఉండడంతో ముందు రోజే సాయంత్రం సెంటర్కి వచ్చేశారు. ఇక మరుసటి రోజు
ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు, మరో 2-3 మంత్రులు, 4-5 సెక్రటరీలు వచ్చారు. అలా చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అక్కడ దాదాపు 4 నుండి 5,000 మంది అన్నయ్యలు అక్కయ్యలు పాల్గొన్నారు. నేను అంతకుముందు ఆ స్థలానికి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. ఆ స్థలం మెయిన్ రోడ్ నుండి 1.5 కిలోమీటర్ లోపలికి ఉండేది. పైగా అది కచ్చా రోడ్డు, అంటే మట్టి రోడ్డు అన్నమాట. కాబట్టి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఎప్పుడైతే డిప్యూటీ సీఎం మరియు ఇతర మంత్రులు వస్తున్నారో గవర్నమెంట్ వారే స్వయంగా అక్కడి వరకు వెళ్ళడానికి పక్కా రోడ్డు వేయించేశారు. అక్కడ ఉన్న ముళ్ళ పొదలన్నిటిని తొలగించి అంతా శుభ్రం చేసేశారు. చాలా అద్భుతమైన టెంట్ వేసి ఎంతో భవ్యంగా కార్యక్రమం పూర్తయింది. కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత మేము భోజనానికి కూర్చున్నాం. అప్పుడు నేను, అక్కయ్య ప్రోగ్రాం బాగా జరిగిందా అని అడిగాను. అక్కయ్య, అవును లలిత్ భాయ్, చాలా బాగా జరిగింది అన్నారు. నేను అన్నాను, కానీ 1 నెల క్రితం మనం ప్రోగ్రాం వాయిదా చేసినప్పుడు మీరు కొంచెం బాధపడ్డారు కదా. దానికి అక్కయ్య, లేదు అది కళ్యాణకారి, అది అప్పుడు క్యాన్సిల్ అవ్వడంలోనే మేలు ఉంది అని అన్నారు. ఆ కళ్యాణం మనకి ఎప్పుడు కనిపించింది? 1 నెల తర్వాత కనిపించింది. కానీ ఆ వాయిదా పడడంలోనే కళ్యాణం దాగి ఉంది. ఎందుకంటే అంతకుముందు రాని సీఎం, డిప్యూటీ సీఎంలు ఈసారి దాది గారి వల్ల వచ్చారు. అంత ఘనంగా కార్యక్రమం అనేది పూర్తయిపోయింది. ఇది నేను నా వ్యక్తిగత జీవితంలో కూడా చూశాను. నా లౌకిక కుటుంబంలో నేను జ్ఞానంలోకి వచ్చాక నాది 7 ఏళ్ల పాటు బాందేలా, అంటే కుటుంబ ప్రతిఘటన పార్ట్ ఉండేది. సాధారణంగా జ్ఞానంలో ఉన్న అక్కయ్యలకు ఇలాంటి బంధనాల పార్ట్ ఉంటుంది, కానీ నాకు అలాంటి పాత్రే ఉండేది. ఇతను పెళ్లి చేసుకోవడం లేదు, రేపు వీడికి ఎవరు అన్నం పెడతారు, డాక్టర్ దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు అని ఇంట్లో వాళ్ళంతా చాలా ఆందోళన చెందేవారు, పెద్దగా కంగారు పడేవారు. ఈ కారణం చేతనే వాళ్ళు నన్ను చాలా విరోధించేవారు. ఒకసారి నేను అహ్మదాబాద్లో 2 వీలర్పై వెళ్తూ కింద పడిపోయాను. దాంతో ఇక్కడ పెద్ద ఫ్రాక్చర్ అయ్యింది. కాలికి 2 ఆపరేషన్లు జరిగాయి. ఆ సమయంలో నేను ఇంట్లోనే ఉండేవాడిని, కానీ సెంటర్లో సేవలు చేసేవాడిని. అప్పుడు సెంటర్ అక్కయ్య గారు అన్నారు, లేదు లలిత్ భాయ్, ఇప్పుడు మీకు ఫుల్ ప్లాస్టర్ వేశారు కదా, మీరు సెంటర్లోనే ఉండండి అని. అలా నన్ను హాస్పిటల్ నుండి నేరుగా సెంటర్కే తీసుకుని వెళ్ళారు. నేను సెంటర్లోనే ఉంటూ బెడ్పై పడుకుని ల్యాప్టాప్లో సేవలు చేసేవాడిని. అలా పనులన్నీ అయిపోయేవి. అప్పుడు నా లౌకిక కుటుంబ సభ్యులంతా నన్ను కలవడానికి వచ్చేవారు. వాళ్ళు వచ్చి చూస్తే ఇతనికి సమయానికి వేడివేడి భోజనం దొరుకుతుంది, పండ్లు లభిస్తున్నాయి, మందులు అందుతున్నాయి, పైగా డాక్టర్ దగ్గరికి కూడా తీసుకుని వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళు నాతో అన్నారు, ఇకపై నీ గురించి మాకు ఎటువంటి చింత లేదు, ఇప్పుడు మా చింతల్లా మా గురించి మాకు ఎవరు చూస్తారు అనేది. కాబట్టి నా కాలు విరిగింది, కానీ దానివల్ల జరిగిన కళ్యాణం ఏమిటంటే నా లౌకిక కుటుంబం వారంతా నా విషయంపై పూర్తిగా నిశ్చింతగా మారిపోయారు. అందుకే మనతో జరిగే ప్రతి సంఘటనలోనూ ఏదో ఒక కళ్యాణం తప్పక దాగి ఉంటుంది. మన దృష్టిని అలా ఉంచి దానిలోనే మేలుని వెతకాలి, లేక కొంచెం ఓపిక పట్టాలి. కొంత సమయం తర్వాత ఆ కళ్యాణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాని మనసులో ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరమూ లేదు. ఇలా ఎందుకు జరిగింది, అలా ఎలా జరిగింది అని మనసును భారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానిలో కూడా ఏదో ఒక మేలు దాగి ఉంటుంది. ఇది డ్రామా యొక్క 3వ విశేషం. ఇక డ్రామా యొక్క 4వ విశేషం ఏమిటంటే డ్రామా న్యాయకారి. డ్రామా ఎవరికి అన్యాయం చేయదు. సాధారణంగా మనకు ఏదైనా నష్టం జరిగినప్పుడు, లేక మన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు మనసులో ప్రశ్నలు అనేవి మొదలవుతాయి. మాకే ఎందుకు ఇలా జరిగింది, మేము ఎవరికి కీడు చేయలేదు కదా, ఇతను జీవితంలో ఒక చీమను కూడా చంపలేదు, మరి ఇతనికి ఇంత కీడు ఎందుకు జరిగింది అని మనసులో ప్రశ్నలు అనేవి తలెత్తుతాయి. ఆ ప్రశ్నలు మనసుని చాలా భారంగా మార్చేస్తాయి. ఆ భారంతో ఆత్మ ఎగరలేదు. బాబా చెప్పారు, డ్రామా ఎవరికి అన్యాయం చేయదు. ఈరోజు మనతో ఏది జరిగిందో అది మన కర్మల ఫలితంగానే మనకి లభిస్తుంది. ఆ కర్మ మనం 1 గంట క్రితం చేసి ఉండొచ్చు,
ఒక రోజు క్రితం చేసి ఉండొచ్చు, లేక ఒక నెల క్రితం, ఒక సంవత్సరం క్రితం, లేక ఒక జన్మ క్రితం, లేక 10 జన్మల క్రితం చేసి ఉండొచ్చు. అది మనకు గుర్తున్నా గుర్తు లేకపోయినా సరే ప్రస్తుతం ఏది జరుగుతుందో అది మన సొంత కర్మల యొక్క ఫలితమే. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అవును, బాబా జ్ఞాపకంలో ఉంటే దాని ప్రభావం మనపై పడదు, కానీ కర్మఫలం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. ఒకసారి ఒక కోర్టులో జడ్జి గారు ఒక వ్యక్తికి మర్డర్ కేసులో ఉరిశిక్ష వేయాల్సి వచ్చింది. అతనికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఆర్డర్ ఇచ్చిన తర్వాత జడ్జి గారు ఆ వ్యక్తిని ఒంటరిగా తన ఛాంబర్లోకి పిలిచారు. అలా పిలిపించి ఇలా అడిగారు, సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నేను నీకు ఉరిశిక్ష వేయాల్సి వచ్చింది. కానీ ఈ మర్డర్ నువ్వు చేయలేదని నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఎందుకంటే ఏ ఏరియాలో అయితే ఈ మర్డర్ జరిగిందో అక్కడ నేను రోజు మార్నింగ్ వాక్ చేస్తాను. ఆ మర్డర్ జరుగుతున్నప్పుడు నేను స్వయంగా చూశాను. ఆ సమయంలో అక్కడ నువ్వు లేవు అనేసి, కానీ సాక్ష్యాలని నీకు వ్యతిరేకంగా ఉండడం వల్లే నేను నీకు ఈ శిక్ష వేయాల్సి వచ్చింది. ఒక తప్పుడు వ్యక్తికి శిక్ష వేశాననే భారం నా మనసులో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి నువ్వు గతంలో ఏం చేసావో చెప్పు. దేనివల్ల నీకు ఈ శిక్ష పడిందో నాకు తెలుసుకోవాలని ఉంది. నీ జీవితంలో గతంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందా అని జడ్జి గారు అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను జడ్జితో ఇలా అన్నాడు, జడ్జి గారు, 10 సంవత్సరాల క్రితం నా చేతుల మీదుగా ఒక మర్డర్ జరిగింది. కానీ ఆ సమయంలో నేను పోలీసులకి దొరకలేదు. దాంతో నేను ఆ కేసు నుండి త్రుటిలో తప్పించుకున్నానని అనుకున్నాను. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆ కర్మఫలం నా ముందుకు ఈ రూపంలో వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. కాబట్టి ఇక్కడ చెప్పవచ్చే విషయం ఏంటి అంటే, మనతో ఏది జరిగినా సరే మనం ఎవరిని నిందించలేము. ఏం జరిగినా మనం ఎవరిని కూడా నిందించలేము. కాబట్టి ఇక్కడ మనతో ఏది జరిగినా సరే మనం ఎవరిని బ్లేమ్ చేయలేము. నాటకాన్ని నిందించలేము, భగవంతుణ్ణి నిందించలేము. ఏది జరుగుతుందో అది న్యాయబద్ధకమైనటువంటిదే. ఏది జరగాలో అదే జరుగుతుంది, అందుకే అది జరిగింది. ఇక్కడ ఉన్న అక్కయ్య గారికి గుర్తుండే ఉండవచ్చు, పెద్ద దాది గారి ఆపరేషన్ తర్వాత ఆవిడ చనిపోయినప్పుడు అందరూ డాక్టర్ భగవతి గారిని నిందించేవారు. డాక్టర్ భగవతి సరిగ్గా చేయలేదు లేదా అలాంటిది ఏదో మాట్లాడుకునేవారు. అప్పుడు బాబా ప్రత్యేకమైన మురళి ద్వారా స్పష్టం చేశారు, ఇందులో భగవంతుడు తప్పు లేదు, భగవతి తప్పు లేదు అని. కాబట్టి మనం ఎవరిని నిందించలేము. ఇప్పుడు మనం ఎవరిని నిందించలేనప్పుడు మనసులో ప్రశ్నలు కూడా తలెత్తకూడదు. సరే, దీన్ని మనం ఇంకొక పద్ధతిలో అర్థం చేసుకుందాం. ఉదాహరణకు ఒక వ్యక్తిపై 5 లక్షల అప్పు ఉందనుకుందాం. దానికోసం అతను భారీగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఆ వడ్డీ భారం అతని తలపై చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు అతనికి అనుకోకుండా ఒక 5 లక్షల లాటరీ తగిలింది. అప్పుడు అతను ఆ లాటరీ డబ్బుతో ఏం చేస్తాడు? ఆ లాటరీ డబ్బుతో తన అప్పు తీర్చేస్తాడు. మరి అలా తన 5 లక్షల అయిపోయాయని అతను బాధపడతాడా? అతనికి బాధ కలుగుతుందా లేక సంతోషం కలుగుతుందా? ఆ డబ్బు కట్టేయడం వల్ల అతనికి సంతోషమే కలుగుతుంది కదా, అమ్మయ్య నా అప్పు తీరిపోయింది అని. ఇదే విధంగా మన గత కర్మలలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే అవి మనపై ఒక అప్పు రూపంలో ఉంటాయి. ఆ అప్పు కారణంగా మనం దానికి వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా సంఘటన జరిగి ఆ పాత అప్పు కనుక తీరకపోతే, ఆ పాత అప్పు కనుక తీరిపోతే అప్పుడు మనకు సంతోషం కలగాల లేక బాధ కలగాల? మీరు చెప్పండి. ఆటోమేటిక్గా సంతోషం కలుగుతుంది. ఏదో ఒక సంఘటన జరిగిపోయింది, అమ్మయ్య పాత అప్పు తీరిపోయింది, పాత లెక్కల ఖాతా క్లియర్ అయిపోయింది అని మనసు సంతోషపడాలి. అంతేగాని ఎందుకు ఏమిటి అనే ప్రశ్నల్లోకి వెళ్ళకూడదు. జ్ఞానం మనకు ఇదే చెప్తుంది, బాబా మనకు ఇదే అర్థం చేయిస్తారు. ఈ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఏమవుతుంది? మనసు ప్రశ్నలకు అతీతంగా మారిపోతుంది. కాబట్టి డ్రామా యొక్క ఈ 4 విశేషాలను మనం అర్థం చేసుకుని
జ్ఞాపకంలో ఉంచుకుంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి విషయం జరిగినా మనం అశాంతికి గురికాము. ప్రశ్నల వల్ల మనసు భారం అవ్వదు. ఏవేవి ఆ 4 విశేషాలు అంటే, మొదటిది ఫిక్స్, ముందే నిర్ణయించబడింది. రెండవది ఖచ్చితమైనది. మూడవది కళ్యాణకారి. నాలుగవది న్యాయకారి. అందరూ తమ డైరీలో కూడా నోట్ చేసుకున్నారు కదా. ఈ డైరీలో కూడా అందరూ నోట్ చేసుకునే ఉంటారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మనకు సరైన సమయానికి ఇది గుర్తొస్తుందా? బాబా అయితే మనకు ఎన్నో ఏళ్లగా ఎన్నోసార్లు చెప్పారు. అసలు ముఖ్యమైన విషయం ఏమిటి? నేను ఇప్పుడు కేవలం మీకు ఒక రిపీట్ చేశాను. బాబా మురళిలో మనం ఇవన్నీ వింటూనే ఉంటాం. కాబట్టి రేపు ఏదైనా సంఘటన జరిగినప్పుడు లేక ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ డ్రామా యొక్క 4 పాయింట్లలో నుండి ఏదైనా ఒక పాయింట్ మనకు గుర్తు వస్తుందా? తద్వారా మనం ఆ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టగలమా? ఇది అన్నిటికంటే చాలా ముఖ్యం. జ్ఞానం అయితే చాలా ఉంది. పొద్దున్నే లేచి వాట్సాప్ చూస్తే చాలు, ఎన్నో గుడ్ మార్నింగ్ మెసేజ్లు, ఎన్నో మంచి మంచి జ్ఞానరత్నాలు వీడియోలు వచ్చేస్తాయి. ఇక వాటి గురించి అడగాల్సిన పనేమీ లేదు. కానీ అసలు విషయం ఏమిటంటే, సమయానికి అది గుర్తుకు రావాలి. అదే అన్నిటికంటే చాలా ముఖ్యం. సమయానికి అది గుర్తు రావడం మామూలు విషయం కాదు కదా. సాధారణంగా ఏమి జరుగుతుందంటే, ఇతరులకు ఏదైనా జరిగినప్పుడు మనకి జ్ఞానం అంత బాగా గుర్తొస్తుంది, వాళ్ళకు చాలా చక్కగా వివరిస్తాం కూడా. కానీ అదే సమస్య మనకు ఎదురైనప్పుడు మాత్రం ఆ పాయింట్ ఎటో మాయమైపోతుంది. పూజా కంచంలో నుండి కర్పూరం హఠాత్తుగా మాయమైపోయినట్లు మన బుద్ధి నుండి ఆ పాయింట్ మాయమైపోతుంది. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప విద్వాంసుడు. ఎవరి ఇంట్లో ఏ సంఘటన జరిగినా, ఎవరైనా చనిపోయినా లేక మరేదైనా విపత్తు జరిగినా ఆయన అక్కడికి చేరుకునేవాడు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ గింజుకుంటూ ఎంతో దుఃఖంతో ఉండేవారు. ఆయన అక్కడికి వెళ్ళి వాళ్లకు నచ్చజెప్పేవాడు. వాళ్లకు భగవద్గీత, రామాయణం, మహాభారతం నుండి రకరకాల ఉదాహరణలు ఇచ్చి అర్థం చేయించి వాళ్లను శాంతింప చేసేవాడు. వాళ్ళు కూడా శాంతించేవారు. దాంతో ఆ ఊరి జనులంతా ఆయనపై చాలా సంతోషంగా ఉండేవారు. ఊరంతా ఈ బ్రాహ్మణుడు, ఈ మహారాజు గారు చాలా గొప్ప విద్వాంసుడు, జ్ఞానాన్ని జీవితంలో ధరించిన మహానుభావుడని చెప్పుకునేటువంటి వారు. ఒకసారి ఒక తల్లి, ఆమె చిన్న కూతురు ఆ ఊరి వీధి గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. అకస్మాత్తుగా వాళ్ళకి ఎవరో గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఇక్కడ ఎవరు ఏడుస్తున్నారని వాళ్ళు ఆలోచించారు. కాస్త నిశ్చింతగా చెవి ఒగ్గి వింటే ఆ పక్కనే ఉన్న ఇల్లు గమనించి, ఇది ఆ బ్రాహ్మణుడి ఇల్లే కదా, ఇందులో నుండి ఇంత గట్టిగా ఏడుపులు ఎందుకు వినబడుతున్నాయని ఆశ్చర్యపోయారు. దాంతో వాళ్ళు తలుపు తెరిచి లోపలికి వెళ్ళారు. చూస్తే ఆ ఇంటి అరుగుపై ఆ బ్రాహ్మణుడు కూర్చుని పెద్ద పెట్టున ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ తల్లి, మహారాజ్, మీరెందుకు ఏడుస్తున్నారు? అది కూడా అంతగా గట్టిగా ఏడుస్తున్నారు, మీరే కదా అందరికీ నచ్చ చెప్పేదని అడిగింది. ఆయన ఏడుస్తూ నా మేక చనిపోయిందని చెప్పాడు. అది విని వాళ్లకు చాలా ఆశ్చర్యం వేసింది. ముఖ్యంగా ఆ చిన్న పాపకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే సరిగా 1 నెల క్రితమే ఆమె 40 ఏళ్ల జవానుడైనటువంటి తండ్రి ఒక ప్రమాదంలో చనిపోయాడు. అప్పుడు వాళ్ళు ఎంత దుఃఖంలో మునిగిపోయారంటే, తన ప్రపంచమే ఉజ్వలమైపోయినంత, అంటే సర్వస్వం కోల్పోయినంత బాధపడ్డారు. వాళ్ళు అంతగా ఏడుస్తున్నప్పుడు ఈయనే వచ్చి వాళ్లకు ఎంత చక్కగా నచ్చజెప్పాడు. భగవద్గీతలోని ఆ శ్లోకాన్ని కూడా వినిపించాడు. నయనం చిదంతి అని చెప్పేసి, ఆత్మకు ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు అని ఎంత అద్భుతంగా చెప్పాడు. వాటన్నిటినీ విని వాళ్ళు ఎంతగానో శాంతించారు. మరి అలాంటిది ఈయన ఇప్పుడు ఇంతలా ఏడుస్తున్నాడంటే ఆ పాప అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ, అప్పుడు చనిపోయింది మీ నాన్నగారు, కానీ ఇప్పుడు చనిపోయింది నా మేక. కాబట్టి పర ఉపదేశ కుశల బహుతేరే, ఇతరులకు ఉపదేశాలు ఇవ్వడంలో అందరూ చాలా నేర్పురులే, కానీ ఇతరులకి చెప్పడంలో చాలా నేర్పురులే,
ఇతరులకు చెప్పేటప్పుడు అన్ని విషయాలు బాగానే గుర్తొస్తాయి, కానీ ఎప్పుడైతే స్వయంగా మనకే ఏదైనా సంఘటన ఎదురవుతుందో అప్పుడు కూడా ఈ జ్ఞాన పాయింట్లు కనుక మన స్మృతిలో ఉంటే అప్పుడే మన మనసులో ఆ ప్రశ్నలన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది మరియు మనస్సు శాంతిస్తుంది. అక్కయ్య గారు కూడా ఇదే చెప్తున్నారు. సమయానికి ఏదైనా సంఘటన జరిగినప్పుడు పాయింట్ గుర్తు రావడం ఒక ఎత్తు అయితే, అది గుర్తొచ్చిన తర్వాత దానిపై స్థిరంగా ఉండడం, దాన్ని జీవితంలో ధారణ చేయడం అన్నిటికంటే చాలా ముఖ్యం. అందుకే దీది మేము ఇందాక చెప్పుకున్నాం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు డ్రామా అని అందరికీ గుర్తొస్తుంది, కానీ ఆ డ్రామా వెనక ఉన్న లాజిక్ను, జ్ఞానం యొక్క లోతును కనుక మనం అర్థం చేసుకుని మన జీవితంలో ధారణ చేస్తేనే డ్రామా అని అనగానే వెంటనే ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. లేదంటే కేవలం పైపైన డ్రామా అని అనడం వల్ల ఎటువంటి ఫుల్ స్టాప్ పడదు. మనసులో ప్రశ్నలు అనేవి నడుస్తూనే ఉంటాయి. కేవలం నోటితో డ్రామా అని చెప్పినంత మాత్రాన కూడా మనస్సుకు ఫుల్ స్టాప్ పడదు. అందుకే ఈ 4 విషయాలు ఎలాంటివంటే, మనం కనుక ఈ 4 గోడల మధ్య ఉంటే జీవితంలో ఎలాంటి సంఘటన జరిగినా అది మనల్ని అశాంతికి గురి చేయలేదు, మనల్ని దుఃఖ పెట్టలేదు, మరియు మన మనసులో ప్రశ్నల పరంపర తలెత్తదు. ఒకవేళ ఈ 4 పాయింట్ల యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుని ఆ సమయంలో స్మృతిలో ఉంచుకుని గుర్తు చేసుకుంటే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మీ ఈ తిరుగు ప్రయాణం యొక్క లోతైన అభ్యాసం చేయడం కోసమే మీరందరూ ఇక్కడికి వచ్చేసారు. మీ మనసుని డ్రామా యొక్క ఈ పాయింట్ల ద్వారా ఫుల్ స్టాప్ పెట్టి పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. అచ్చా, ఓం శాంతి.